ఆడపిల్ల ఏ నక్షత్రాన పుష్పవతి అయితే ఏ ప్రభావం ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఆడపిల్ల పుష్పవతి అవగానే నక్షత్రం చూసుకుంటారు. ఆ నక్షత్రాలను బట్టి భవిష్యత్తులో జరగబోయే మంచి చెడు జ్యోతిష శాస్త్రాల ద్వారా తెలుసుకుంటారు. నక్షత్రం మంచిది కాకపోయినా అశుభమైన చింతించాల్సిన పని లేదు. తగు విధంగా పూజలు హోమాలు చేస్తే గ్రహణం విడిచినట్లు దోషం పోతుంది. అయితే ఏ నక్షత్రంలో అయితే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఒకసారి చూద్దాం. అశ్విని నక్షత్రంలో అయితే అపారమైన దుఃఖాలు కలుగుతాయట. భరణి నక్షత్రం సంతానం అంతా ఆడపిల్లలే పుడతారట. కృతికా నక్షత్రంలో అయినట్లయితే మహాదరిద్రం అనుభవిస్తారని, రోహిణి నక్షత్రంలో అయితే చక్కటి దాంపత్యం అనుభవిస్తారని, మృగశిర నక్షత్రం అన్యోన్యమైన సుఖ సంసారం లభిస్తుందని, ఆర్ద్ర నక్షత్రం పుత్ర సంతానాన్ని ఇస్తుందని, పునర్వసు నక్షత్రం దుఃఖమైన జీవితాన్ని ఇస్తుందని, పుష్యమి నక్షత్రం కుటుంబానికి వేదన కలిగిస్తుందని, ఆశ్లేష నక్షత్రంలో అయినట్లయితే సకల శుభాలు కలుగుతాయని, మఘా నక్షత్రం భర్తకు దూరం అవుతూ ఉంటారని, పుబ్బా నక్షత్రంలో అయినట్లయితే మగ సంతానం కలుగుతుందని, ఉత్తర పాల్గొన నక్షత్రాలు బాగా చూసుకునే పుత్రుడు కలుగుతాడని, హస్త నక్షత్రంలో అఖండ అదృష్టం కలిసి వస్తుందని, చిత్తా నక్షత్రంలో అయితే చక్కటి జీవితం కలుగుతుందని, స్వాతి నక్షత్రంలో అయితే భర్త ప్రేమను అపారంగా పొందుతారని, విశాఖ నక్షత్రంలో నలుగురు ఈర్ష్యపడే దాంపత్యం కలుగుతుందని, అనురాధ నక్షత్రంలో రోగాలు ఎక్కువ వస్తాయని, జ్యేష్ఠ నక్షత్రంలో అయినట్లయితే ధన నష్టం చపల చిత్తం కలుగుతుందని, మూలా నక్షత్రం ఈతి బాధలు అనారోగ్య బాధలు కలుగజేస్తాయని, అదే పూర్వాషాఢ నక్షత్రంలో అయినట్లయితే కుటుంబానికి ఆవేదన కలిగిస్తుందని, ఉత్తరాషాఢ నక్షత్రం కలిగినట్లయితే సంతోషకరమైన జీవితం అవుతుందని, శ్రవణ నక్షత్రంలో అయినట్లయితే అధికారం ఆనందం కలిగిస్తుందని, ధనిష్ట నక్షత్రంలో అయినట్లయితే ఆయురారోగ్యములు లభిస్తాయని, శతభిషంలో అయినట్లయితే ఆకలి బాధలు కలుగుతాయని, పూర్వభద్రపదంలో శక్తి లేకపోవడంలో అవుతుందని, ఉత్తరాభద్రంలో 10 మంది మెచ్చుకునే జీవితం లభిస్తుందని, రేవతి నక్షత్రంలో అయినట్లయితే సకల శుభాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. ఏ నక్షత్రంలో అయినట్లయితే ఎలాంటి ప్రభావాలు జరుగుతాయో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అదే ఏ వారం రోజున అయితే ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మాయి ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యలో పుష్పవతి అయితే అది చాలా మంచి సమయం, శుభ సమయం. అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అశుభ గడియలుగా భావిస్తారు. సోమవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారంలో ఇంటి ఆడపిల్లల పుష్పవతి అయితే చాలా మంచిది. అదే ఒకవేళ ఆదివారం కానీ, మంగళవారం కానీ, శనివారం కానీ ఇంటి ఆడపిల్లల రజస్వల అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు. నల్లటి బట్టల మీద పుష్పవతి అయితే అది దరిద్రంగా భావిస్తారు. అలాగే ఎర్రటి వస్త్రాలు కానీ, తెలుపు వస్త్రాల మీద కానీ పుష్పవతి అయినట్లయితే అది చాలా శుభ సూచకం. ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది చాలా మంచిది. అదే ఒకవేళ బయటికి వెళ్ళినప్పుడు కానీ, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ప్రథమ రజస్వల అయితే అది అశుభంగా పరిగణిస్తారు. అశుభ గడియల్లో కనుక అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించుకోవాలి. అమ్మాయి పుష్పవతి కాగానే అనుభవజ్ఞులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం అమ్మాయి అయిన గడియకు ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకొని వారి శాస్త్ర సంబంధమైన సూచనలు తప్పక పాటించాలి. మంగళవారం పుట్టినప్పటి సమయంతో జాతకం ద్వారా భవిష్యత్తు వివరాలు తెలుస్తాయి. కానీ అమ్మాయిలకు మాత్రం పుట్టినప్పుడు తెలిపే విషయాల కంటే పుష్పవతి అయిన సమయంతోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుంది. అయితే పండితులను సంప్రదించిన తర్వాత శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోబెట్టాలో తెలుసుకోవాలి. వర్జ్యం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి ఒక చాప వేసి లేదా కొబ్బరి ఆకులు, తాటి ఆకులు పచ్చవి వేసి
దాని మీద పచ్చని తాటాకులు కానీ కొబ్బరి ఆకులు కానీ వేసి చాప మీద తాటాకులు వేసేటప్పుడు తప్పకుండా 5 ముత్తైదువులు కలిసి వేయాలి. ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కానీ తెలుపు రంగు చీర కానీ వేయాలి. ఆ తర్వాత 5 ముత్తైదువులు కలిసి తాటాకుల చివరిలో 4 వైపులా కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానబెట్టిన శనగలు, అక్షితలు, పూలు వేయాలి. తర్వాత తాటాకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు బొట్టు పెట్టి పుష్పవతి అయిన అమ్మాయి చేతిలో పెట్టాలి. పుష్పవతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి. గుండ్రంగా ఉండే బొట్టు అసలు పెట్టకూడదు. పుష్పవతి అయిన ముఖానికి నిండుగా పసుపు, కాళ్లకు కూడా పసుపు రాసి పారాణి పెట్టాలి. తర్వాత తెలుపు రంగు ఓణి కట్టి తర్వాత తాటాకుల మీద పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తప్పకుండా 5 ముత్తైదులు కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షతలు వేయాలి. పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోబెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి. అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత తాటాకుల మీద 5 చిమ్మిలి లడ్డూలు వేయాలి. తర్వాత అమ్మాయికి 3 చిప్పల నిండా నెయ్యిని త్రాగించి 3 చిమ్మిలి లడ్డూలని తినిపించాలి. తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ అమ్మాయి ముత్తైదువులందరి చేత అమ్మాయికి హారతి ఇప్పించి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేయించాలి. అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి. చివరిగా ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి. పుష్పవతి అయిన మొదటి 3 రోజులు పులగమన్నం వండి పెట్టాలి. పులగండం ఎలా చేయాలి అంటే బియ్యంలో పెసరపప్పు వేసి ఒక మూకుడులో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి. అన్నంలోకి బెల్లం ముక్క కానీ పంచదారతో కానీ తినిపించాలి. తరిగిన పదార్థాలు అస్సలు పెట్టకూడదు. పుష్పవతి అయిన అమ్మాయికి పుల్లలు తుంచుట, ఏవైనా గిల్లడం లాంటివి చేయకూడదు. అరటిపండు అస్సలు తినకూడదు. పుష్పవతి అయిన 3 నెలల వరకు అరటిపండును తినకూడదు. అలాగే పుష్పవతి అయినప్పుడు వెంటనే బట్టలు మార్చకూడదు. అవే బట్టలతో 3 రోజులు ఆ చాప పైనే కూర్చోవాలి. ఎవరిని తాకకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పుష్పవతి అమ్మాయి అయినటువంటి అమ్మాయి కాటుకు పెట్టుకోకూడదు. అలాగే ఆ 3 రోజులు స్నానం చేయించకూడదు. పగలు నిద్రించకూడదు. నేల మీద గీతలు గీయడం అటువంటివి చేయకూడదు. మొదటి 3 రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతి ఇచ్చి చిమ్మెల లడ్డూలు తినిపించాలి. ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ, గోంగూర, తరిగిన ఆహార పదార్థాలు, అరిసె, జున్ను ఇలాంటివి తినకూడదు. ఆవు పాలు, పెరుగు, మజ్జిగ ఉపయోగించకూడదు. చింబలి ముద్దలు, స్వీట్లు తినిపించవచ్చు. పరమాన్నం తినవచ్చు. కారంగా ఉండే ఆహారం అస్సలు పెట్టకూడదు. అలాగే ఈ పుష్పవతి అయినప్పుడు చిమ్మిలి లడ్డూలను ఎంతమందికి వాయనం ఇస్తే అంత మంచిది. ఏదైనా గుడి ముందు ఉన్న వాళ్ళకు చిమ్మిలి ముద్దలు పంచవచ్చు. వరుస స్నానం ఎప్పుడు చేయించాలంటే 4వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11 రోజుల్లో స్నానం చేయించాలి. ముత్తైదువుల చేత 4వ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి. అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయాలి. 4వ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత 5 ముత్తైదువులను పిలిచి భోజనాలు పెట్టాలి. భోజనాల్లో తప్పనిసరిగా ఒక పులుసు కూర, ఏదైనా ఒక పచ్చడి, ఒక స్వీటు, పప్పు, బచ్చల కూర, అట్లు ఉండేలా చూసుకోవాలి. భోజనం తర్వాత ముత్తైదువులందరికీ తాంబూలం ఇవ్వాలి. 4వ రోజు అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి. అలాగే కొబ్బరి పొడి, అప్పడాలతో భోజనం పెట్టవచ్చు. 11వ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి. ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ 2 గాజులు చొప్పున పంచిపెట్టాలి. ఇక తిథుల పరంగా తీసుకున్నట్లయితే తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణిమ ఈ స్థితిలో పుష్పవతి అయితే చాలా మంచిది. ఈ తిథిలో కాకుండా వేరే తిథుల్లో కనుక పుష్పవతి అయితే అటువంటి సమయంలో కొన్ని ప్రత్యేకమైన శాంతి హోమాలు చేయించుకోవాలి. అలాగే నక్షత్రాల ప్రకారం చూసుకున్నట్లయితే రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఉత్తరాభద్ర, స్వాతి, విశాఖ, అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ట, శతవిషం, రేవతి ఈ నక్షత్రాల్లో ప్రథమ రజస్సులు అయితే చాలా మంచిది. అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందట. మొదటిసారి పుష్పవతి అయినప్పుడు తెలుపు రంగు వస్త్రం ఉన్నట్లయితే అది చాలా మంచిది. అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు కానీ, చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ, సంక్రమణం రోజుల్లో కానీ, దుర్ముహూర్తంలో కానీ ప్రథమ రజస్సులు అయితే దానికి తప్పనిసరిగా శాంతి చేయించుకోవాలి. మొదటిసారి పుష్పవతి అయినప్పుడు మరలా 2వసారి నెలసరి వచ్చేంత వరకు ఊరు పొలిమేర దాటకూడదు. విన్నారు కదా, ఈ రోజుల్లో ఈ విషయాలన్నీ తెలియని వారు చాలామంది ఉన్నారు.
వారి కోసమే ఈ వీడియో అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.